నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కానీ మీకు ఒక పేరు ఉంది కదండి, ఏమని? బలవంతంగా ఒప్పిస్తాడు సాయికృష్ణ అని. బలవంతంగా ఎప్పుడైనా ఏ నేరస్తుడికైనా కొట్టినట్టుంది అడుగు. ఎవరిని కొట్టేది లేదు. నేను ఇంతవరకు ఒప్పిన నేరస్తుల్లో కూడా దెబ్బలు తిన్నోడు లేడు. ఏ ఎందుకంటే నాకు పరిదాని ప్రొఫెషనల్ జెలసీ ఉంటుంది కదా, వాళ్ళు క్రియేట్ చేయడం, వాళ్ళని బట్టి పెరుగుతుంది. మనం నేనేమంటున్నా అంటే, ఇప్పుడైతే నేను ఒప్పించిన అనుకో, ఎవరైతే నేను కొట్టు భయపెట్టి ఒప్పించినా కదా, అదే వ్యక్తిని వాళ్ళని చేయమని రాదు, చేస్తారేం చేయమని అన్ని చెప్పమని, నన్ను కొట్టినని చెప్పినా చెప్పమని. ఏ నేరస్తున్నావు సాయికృష్ణ దొంగలను కూడా అడగమను. అది కాదాడా హౌ టు ఇంట్రాగేట్, హౌ టు సిస్టమ్, ఎన్నిసార్లు అడగాలి, అవన్నీ ఎట్లా అడగాలి అనేది నాకు తెలుసు. వాళ్ళకి తెలియక రఫ్గా చెప్పురా చేసినట్టు వాడని చెప్తాడా? ఈ సిస్టము, ఇంట్రాగేషన్ సిస్టము, ఒకరోజు నేను ఇంట్రాగేట్ చేస్తుంటే డిఎస్పీని ఇన్వాల్వ్ అయితే కొట్టిన డిఎస్పీని కూడా, ఎందుకంటే నన్ను డిస్టర్బ్ చేస్తుండని. నేను వాడిని తెస్తున్నా, లైన్కి వచ్చిండు వాడు చెప్పడానికి. ఒక పెద్ద బస్సు కాలిన కేసులో కర్నూలు దగ్గర బస్సు కాలితే చాలామంది ఇంజూరీ ఏమేమి అయ్యారు. అటువంటిప్పుడు డిఎస్పీని కొట్టినా నేను, అప్పుడు ఇన్స్పెక్టర్ నేను. సరైన చేసినావు సాయికృష్ణ, ఐఎమ్ సారీ అన్నాడు. వాళ్ళు ఎప్పుడు చెప్పాడు, డిస్టర్బ్ చేస్తుండే. నాకు ఆవేశంతో ఏంటంటే చెప్పురా అన్నట్టు. నేనేమో మెల్లగా తెస్తున్నావు వాడి లైన్లోకి. అది ఇంట్రాగేట్ సిస్టమ్. అది ఇంట్రాగేట్ సిస్టమ్ తెలియకపోతే ఎవడేం చేయలేడు. ఇంట్రాగేట్ సిస్టమ్ తెలియాలి పోలీస్ ఆఫీసర్కు, అది సొంతగా రావాలి, వానికి ఇంట్రెస్ట్ ఉండాలి, ట్రైనింగ్లు పోవాలి. ఇవన్నీ మాకు ఎవరైనా నేర్పినాడు అంటే ఇంట్రెస్ట్ అనేది ఒక ఫార్మేటా, లేదంటే ఎవరి స్టైల్ వాళ్ళు మారుతుంటుంది? ఎవరి స్టైల్ వారు. అంటే దొంగకి మారిపోలేమో కదా, చేంజ్ అవుతుంది. ఒక సిస్టమ్ ఉండదు. ఇప్పుడు నాకున్నదానికి ఒకరు ఏం చేస్తారు, తాగిపిచ్చి చెప్పిస్తారు, ఒకరేమో కొట్టి చెప్పిస్తారు, ఓరే చంపేస్తారు, ఇప్పుడు కాల్స్తాను టుప్యాలు చేస్తారు. ఇన్ని విధాలు ఉంటాయి. ఇవన్నీ సాయికృష్ణ గారి స్టైల్ ఏంటో, స్టైల్ డిఫరెంట్. అది చెప్పనీకి రాదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, నువ్వేమన్నా చేసినావు అనుకో, నీతో చెప్పిస్తా, నేను చెప్పిస్తా, నువ్వు చెప్తావు. ఇప్పుడు వాడు రేపు చెప్తావు. నాకు పేషెన్స్ ఎక్కువ ఉండాలి మనిషికి, ఇంట్రాగేషన్ ఆఫీసర్కు. అది కరెక్ట్. పేషెన్స్ ఉండదు వీళ్ళకు. ఎందుకు ఉండదు అంటే, అడమైన పనులు వాళ్ళకు. ఆ బందోబస్తు ఓరో, ఈ బందోబస్తు ఓరో, అక్కడ ఓరో, ఈ ఆఫీసర్ ఫోను, వాడి టెన్షన్, ఈ టెన్షన్, సతాయిస్తుంటాడు వీడు, అన్నీ ఉన్నాయి వాళ్ళకు కూడా. పోలీస్ ఆఫీసర్ కూడా హెడేక్లే ఉన్నాయి. కానీ అవన్నీ ఎదిరించి, అటువంటి దాన్ని ఎదిరించి చేసినోడే కరెక్ట్ అయిన పోలీస్ ఆఫీసర్. నేను ఇంతవరకు నేను డిటెక్ట్ చేసిన దానిలో ఎవరిని కొట్టలే. కొడతాను యాక్షన్ చూపిస్తుంటే కానీ కొట్టకుండా ఊకేనా వాళ్ళకి సరే కొట్టురు రాని అక్కడ పోతుంటే ఊకేరానా. అంటే చాలా టెక్నిక్స్ అవసరం సార్. ఇలా ఇంట్రాగేషన్ నాట్ ఏ చిన్న విషయం కాదు. అది ఒక మనిషిని రిజం ప్రాక్టీస్ చెప్పించడం అనేది అదొక ఆర్ట్. దాని మీద చాలా, ఇప్పుడు నేను రిటైర్ అయినా కూడా ఉన్నాను, కొన్ని ఆఫీసర్ తీసుకుపోయి డిటెక్ట్ చేసిన ఉన్నాయి. రిటైర్ అయినా పిలిపించుకొని పోయి చేపించి వచ్చిన నేను. ఎందుకంటే వాళ్ళు కూర్చొని వింటారు, కానీ మళ్ళీ ఇంకోటి వచ్చేసరికి ఇంకో చేంజ్ అవుతుంది అది మోడల్. అది ఒకటి ఏంటంటే, మనం బాగా ఎక్స్పీరియన్స్తో మంచిగా థింక్ చేసి దాని మీద చాలా కలా సార్. అదొకటి అంత ఈజీగా చాలామంది చేస్తారు. ఇంట్రాగేషన్ చేసి చాలామంది ఎక్స్ట్రాక్ట్ చేసిన లేరా ఉన్నారు, కానీ అందులో నేను ఒక్కరిని. మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పండి, ఇంట్రాగేషన్లో వాడు బ్రేక్ అవ్వడు అన్నది బ్రేక్ చేసింది. వాడు బ్రేక్ అవ్వడం అనేదా? ఇట్లా చాలా ఉంటాయి కదా సార్. ఇది ఒకటి చెప్పండి. ఇంతకుముందు చెప్పాను సరే, ఓకే. ఒకటి ఏమైందంటే, నిజామాబాద్లో అప్పుడు మన పార్టీకి ఏమి ఉండవు కదా, నేను ఇన్స్పెక్టర్ను. నిజామాబాద్లో ఒక మర్డర్ అయింది. అది నేను బిక్నూర్, నాకు జ్యూరిడిక్షన్ కాదు అది. అప్పుడు వచ్చి అక్కడ ఉన్న ఎస్పీ గారు అది కేసును క్లోజ్ చేసిండు ఇంకో ఇన్స్పెక్టర్. ఎందుకు? అలా అడే వాడికి దెబ్బ తగిలింది, వాడే చచ్చిపోయిండు దెబ్బ తగిలింది రాజస్థాన్లకి. నన్ను పిలిపించిండు ఆయన, ఆ ఎస్పీ గారు. ఇది చదువు పడవబోయే అన్నాడు. క్లోజ్ చేసిన చూసి పోస్ట్ మార్టం ఆయన చేసి, ఇట్ ఈస్ మర్డర్ సార్ అన్న, తుమ్ టేకప్ కరో అన్నాడు. టేకప్ గారు అంటే వాళ్ళకు నేనన్నా, నాకు ఇన్సూరెన్స్ చేయాలి సార్, ఆడ నా బ్యాచ్ వాడు, నాకు వ్యతిరేకం అయిపోతాడు, నాకు ప్రొపగండా చేసేస్తాడు, నన్ను నాశనం పట్టిస్తాడు అని చెప్పిన. హై జావ్ అన్నాడు. ఓకే అన్న, పోయినా టేకప్ చేసిన. ఎవరినైతే అనుమానించినో వాడిని పిలిచిన. చచ్చిపోయినవాడు ఆయన దగ్గర పనిచేసేటోడు, కూలికి ఇట్లా వస్తుంటారు చూడు. పిలిపిస్తే ఏమన్నాడు ఆయన వచ్చి, సార్ చనిపోయినాక నేను వేరే ఊర్లో ఉండి టౌన్లో ఉండి నేను పోయేటాళ్ళకు చనిపోయిందంటే చక్కగా నేను బ్యాంకుకు పోయినా సార్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అగ్రికల్చర్ ఉంటాయి కదా అవి, ఆ ఊరికి పోయి బ్యాంక్ పోయి చూసి డబ్బులు ఏదో సిగ్నేచర్ చేసి వచ్చినాక చూసిన సార్ అన్నాడు. నేను అక్కడ పట్టేసినాను.
నీ వ్యక్తిడ చనిపోతే చూసిపోవాలంది వేల ఉంది కదా, చెరుకు తోటలో పడ్డాడు, అందరు చెప్పారు, నువ్వు పోయి చూసి ఓనరు ఆడికి పోవాలి కదా అన్న. లేదు సార్ పోయి వచ్చినాక అట్లా అయింది అన్నాడు. అక్కడికి వెళ్ళి నాకు స్టార్ట్ అయింది. ఆయన బీజేపీ లీడర్ అక్కడ నిజామాబాద్లో. నేను చక్క బ్యాంక్ ఆడిపోయినా. సో అండ్ సో డేట్ బ్యాంక్, ఆ రోజు హాలిడే. బ్యాంక్ ఏముంది, హాలిడే. నేను పోకుంటే ఏమనుకుంటుంటే పోయినా అనుకుంటుంటే ఇమ్మీడియట్లీ నేను అప్రోచ్ అయిన అడిగి, అది బ్యాంక్ హాలిడే. అమ్మ వచ్చిన తీసుకురా అన్న, నాడు నా స్టేషన్ నిజామాబాద్కి వెళ్ళడానికి తీసుకుపోయినా. ఇవన్నీ క్వశ్చన్లు అడిగిన. లేదు సార్ బ్యాంక్ అది అని వాడు కన్ఫ్యూజ్ అయ్యండి, చెప్పు ఏం జరిగింది చెప్పాడు. లేదు సార్ నేను చేయలేదు సార్, ఎవడు కొట్టిండో నాకేం చేస్తారు సార్ బ్యాంకు, అది సార్ ఇది సార్ అంటాడు. నేను పడ్డది నా బ్రెయిన్లో వీడియో అని. వాడు పటేలు కావచ్చు, వీడు జీతగాడు కావచ్చు, ఇద్దరు సేమ్ క్యాస్టే, రెడ్డిలే, కానీ రిలేషన్లా కూడా ఉంటారు వాళ్ళు. ఏం చెప్పంటే చెప్పాడు. అరే కట్టుండ్రా కాలు అన్నాం, కట్టేసి మా ఇంట్రాగేషన్ పండబెట్టు కట్ట అన్న. మా ఎస్ఐ అన్నాడు, వాడు అప్పుడే ప్రొఫెషనల్, ఏరా 2 అన్న, 2 కొట్టింటాడు. చెప్తా సార్ అన్నాడు. వాడంటాడు నేను ఇంకా కొడతా సార్ చెప్పకరని మాట్లాడాడు. ఇదంతా జోకులు. వద్దురా చెప్తున్నాడు కదరా నాయన ఊకోరా బాబు అంటే. ఆయనకంతా ఎందుకంటే కొడుకు సంపుతాడు అవన్నీ అన్నట్టు. వానికి ఒక కసి ఎంగ కదాడు, బ్లడ్ కొట్టుడు అని ఛాన్స్ దొరికింది, ఎన్నో దొరకదు, నా దగ్గర దొరికింది. వద్దురా అని తీసి పిలిపించి చెప్పబోయా అన్న. ఏమంటే కొట్టదు, చెప్పగరా కొడతానంటాడు. ఇంకా ఆగు, వద్దు నక్కో సాగుతుంటారు అని వాళ్ళు కొడతా ఉంటాడు. అరే వద్దురా అని నేనంట, ఆగు సార్ నువ్వు అని ఇంకా కొట్టాలి అంటాడు. ఇక నవ్వి ఇప్పటికి నవ్వుతాం అని కనబడితే. ఏమన్నా ఆయన బాగా ఇన్స్పెక్టర్ అని ఇప్పుడు ఒకటే నవ్వుడు. ఇక అయిన తర్వాత తీసుకున్నాక చెప్పబోయా అంటే, వీళ్ళ పనికి లేడీస్ వస్తే ఒక ఆమెతో నీకు సంబంధం, ఎవరికి అక్యూజ్డ్కు. వీడు మధ్యవర్తిగా ఉంటాడు, పోతాడు, అది చేస్తాడు. ఉండొచ్చు కదా, వాడు తగులుకున్నాడు. దాన్ని తగులుకుంటే ఈయనకి తెలిసి ఏం అట్లా చేస్తున్నావు అని వదిలేసాడు. ఆమె చనిపోయింది, ఏదో అయింది, వదిలేసాడు. మళ్ళీ ఇంకో ఆమెను వీడు మళ్ళా పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వీడేం చేసిండు, ఆమె కూడా లైన్ కలపనికి పోయిండు. వీనికి ఛాన్స్ మంచిగా ఉన్నది కదా, అన్నే పని చేస్తాడు కదా. చేసి ఆమె ఏం చేసింది తెలుగు వీనికి చెప్పింది. చెప్పని దాడివే వీడేం చెప్పి పనికి పిలిచిండు నీళ్ళు కట్టడానికి. వాటర్ కడతారు ఆ తోటకు, చెరుకు తోటకు. పిలిచడానికి వాడు వచ్చేసి, ఏం రాని వాడు అట్లా చేస్తేవి మళ్ళీ దీన్ని అడిగినామంటే ఎందుకంటే అది నీ పిల్లమా ఏమన్నా అన్నాడు. వీనికి ఇక కోపం వచ్చి ఆ పాటు ఇట్లా నీళ్ళు కట్టేది ఉంటుంది కదా, పారది తలకాయ మీద కొడితే అప్పుడు వాడి ఆ నీళ్ళు వచ్చే దానిలో పడిపోయి వాడు చచ్చిపోయాడు. దిస్ ఇస్ ది ఫ్యాక్ట్. అప్పుడు ఒప్పుకున్నాడు. కన్ఫరెన్స్ తీసుకుపోయి ఎస్పీ దగ్గర చూపించినాం, ఎడిషనల్ ఎస్పీ దగ్గర విన్నాడు. వచ్చినాక రిమాండ్ చేస్తుంటే ఈ బీజేపీ లీడర్లు అంతా రాంగ్ పెట్టిండ్రు, కేసు పెద్ద గొడవ. అరే చూసుకుని నక్కలా అంటే ఏమో ఆపినాం. ఎస్పీని పిలిపించినాం, ఎస్పీ దగ్గర ఎడిషనల్ ఎస్పీ ఆర్డర్. ఏం రాని అప్పుడు చెప్పలేదంటే అవును చెప్పినా సార్, మరి ఏంద్రా ఇప్పుడు సప్పుడు చేయలేవాడిగా. వాళ్ళు ఏమో చేస్తారు నాకేం అన్నట్టు వీడు చక్కగా జైలుకు పంపినాం. ఇవి ఇట్లుంటాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. ఫర్ మోర్ వీడియోస్ Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.